బిగ్ బాస్ సీజన్ 8 లో ఇవాల్టి మొదటి ప్రోమో రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీమ్. ఇక ఈ ప్రోమో మొత్తం కూడా ఫన్నీగా చాలా ఎమోషనల్ గా సాగింది. ప్రోమో ఓపెన్ షాట్ వచ్చేసి నబీల్ ని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిపిస్తారు. ఇక హౌస్ లో మీరు స్వీట్స్ తినకూడదన్న నియమాన్ని ఈ రోజుతో తొలగిస్తున్నాము, మీ ముందు ఉంచిన స్వీట్స్ ని మీరు తినగలరు అంటూ బిగ్ బాస్ అయితే ఆదేశిస్తారు. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అయిన నబీల్ హల్వాని 5 నిమిషాల్లో ఆరగించేస్తాడు. ఏదో యుద్ధం గెలిచినట్టుగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కన్ఫెషన్ రూమ్ లో నుంచి బయటికి వచ్చేస్తాడు నబీల్. ఏం జరిగిందని హౌస్ మేట్స్ అందరు కూడా అడిగితే నేను స్వీట్స్ తినొచ్చు అంటూ హల్వా పెట్టారు, హల్వా మొత్తం కూడా ఆంఫర్ చేశానంటాడు నబీల్ చిన్నపిల్లలాగా యాక్ట్ చేస్తూ. ఇక దాని తర్వాత మళ్ళీ నబీల్ని యాక్షన్ రూమ్లోకి పిలిపిస్తారు బిగ్ బాస్. ఈసారి కూడా మళ్ళీ స్వీట్స్ పెడతారు, ఈసారి కాజు బర్ఫీ పెడతారు బిగ్ బాస్. ఏంటి బిగ్ బాస్ నన్ను చావకొడదామనుకుంటున్నారా ఈ స్వీట్స్ తినిపించి అంటూ కామెడీ చేస్తాడు నబీల్. సరిగ్గా అప్పుడే యాక్షన్ రూమ్ డోర్స్ మొత్తం లాక్ చేస్తాడు బిగ్ బాస్. ఇక యాక్షన్ రూమ్లో ఉన్న టీవీలో విజువల్స్ చూపిస్తూ ఉంటాడు బిగ్ బాస్. అందులో చూస్తే నబీల్ వాళ్ళ మదర్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక హౌస్ మేట్స్ అందరూ కూడా నబీల్ వాళ్ళ మదర్ని వెల్కమ్ చేసి ఆమె వద్ద బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటారు. ఇక విజువల్స్ చూస్తున్న నబీల్ ఒక్కసారిగా అమ్మి అంటూ ఎమోషనల్ అవుతాడు. కాసేపటి తర్వాత బిగ్ బాస్ డోర్స్ అన్లాక్ చేసి నబీల్ని బయటకు పంపిస్తారు. ఇక నబీల్తో కాసేపు ముచ్చటిచ్చిన వాళ్ళ మదర్ బిగ్ బాస్ పెట్టిన టాస్క్ని వాళ్ళ చేత ఆడించి ఇక నబీల్ వాళ్ళ అమ్మతో బెడ్రూమ్లోకి వెళ్ళి ఏకాంతంగా మాట్లాడుతూ ఉంటాడు. రోజు మీరంతా గుర్తుకొస్తారంటారు అమ్మీతో, బయటకు వద్దామని అనిపిస్తుంది అని కూడా చెప్తాడు నబీల్ వాళ్ళ అమ్మీతో. బేటా కప్పు గెలిచే రావాలి కదా అంటూ తను ఏ గోల్తో అయితే లోపలికి వచ్చాడో ఆ గోల్ని గుర్తుకు చేస్తుంది నబీల్ వాళ్ళ అమ్మ. ఇక బిగ్ బాస్ నూర్జహా మీరు హౌస్ నుండి బయటకు వెళ్లాల్సిన టైం ఆసనమైంది అంటూ బిగ్ బాస్ తెలియజేస్తాడు. బిగ్ బాస్ ఇప్పుడేనా అంటూ నబీల్ అయితే ఎమోషనల్ అవుతాడు కాస్త. అలా డోర్ దాకా వెళ్ళి సాగనంపే ప్రయత్నంలో బేటా కప్పు జరూర్ జీత్కే ఆనా అంటూ నబీల్ వాళ్ళ అమ్మ నబీల్ కోసం దువా చేస్తుంది. ఇక అక్కడితో ప్రోమోకి ఎండ్ కట్ పడుతుంది. ఇక ఈ ప్రోమో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి.